టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఒక అద్భుతమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండియా టీం మరియు న్యూజిలాండ్ టీం మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. కానీ ఒక్కసారిగా అంపైర్లు తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ మధ్యలోనే బాల్ మార్చేశారు. వెంటనే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వైరల్ అయింది. ఇప్పుడే ఎందుకు బాల్ మార్చారు? అసలు ఆ నిర్ణయం వెనక కథ ఏమిటి? చూద్దాం రండి. మ్యాచ్ ఒక కీలక దశలో ఉండగా అంపైర్లు ఒక్కసారిగా బంతిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా బంతి దెబ్బతిన్నప్పుడు లేదా ఆకారం మారినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. కానీ ఆ సమయంలో బంతి మార్చినందుకు కొంతమంది కామెంటేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఇప్పుడే ఎందుకు బాల్ మార్చారు అని ప్రశ్నించారు. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం మరో కోణంలో దీనిని చూశారు. వారి మాటల్లో ఇది పెద్ద వివాదం కాదని, మ్యాచ్లో సాధారణంగా జరిగే ఒక టెక్నికల్ నిర్ణయం మాత్రమే అని చెప్పారు. ఎందుకంటే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించినది ఆ బాల్ కాదు, ఆ రోజు భారత జట్టు ప్రదర్శనే. భారత్ బ్యాటింగ్ మొదలైన దగ్గర నుంచి న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించింది. భారీ స్కోర్ నిర్మించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. తర్వాత బౌలింగ్లో కూడా అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను కూల్చేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ శాంట్నర్ కూడా మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అతని మాటల్లో మ్యాచ్ నిజానికి పవర్ ప్లేలోనే దాదాపు తేలిపోయిందని తెలిపాడు. భారత్ మొదటి ఓవర్లలో భారీ పరుగులు చేయగా న్యూజిలాండ్ అదే సమయంలో వికెట్లు కోల్పోయిందని చెప్పాడు. అందుకే చాలామంది విశ్లేషకులు కూడా ఒకే మాట చెప్తున్నారు. ఫైనల్లో బాల్ చేంజ్ జరిగినా అది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయలేదు. అసలు తేడా చూపించింది భారత్ బ్యాటింగ్ దాడి మరియు ఖచ్చితమైన బౌలింగ్. అంతేకాదు, ఈ విజయం ద్వారా భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్కు ఒక మెసేజ్ ఇచ్చింది. ఈ జట్టును ఓడించడం ఇప్పుడు చాలా కష్టం. టాలెంట్, ప్లానింగ్, ఆత్మవిశ్వాసం ఈ మూడు కలిసినప్పుడు ఒక జట్టు ఎంత బలంగా మారుతుందో ఈ ఫైనల్లో ప్రపంచం చూసింది. చివరగా ఒక విషయము మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఆ రోజు మ్యాచ్ను నిర్ణయించినది ఒక బాల్ కాదు, ఒక నిర్ణయం కాదు, అది భారత్ ఆట. నిజమే కదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.